అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి? భారత రాజ్యాంగం అంటే భారతదేశానికి సంబంధించిన న్యాయశాఖ, శాసనశాఖ అంటే పార్లమెంటు మరియు లోక్సభ, రాజ్యసభ మరియు కేంద్ర రాష్ట్రాల మధ్యల సంబంధాలు, వాటి విధులు, గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో రాష్ట్రపతి ప్రథమ పౌరులు, వారి యొక్క విధులు మరియు ప్రభుత్వ సంస్థల విధులు, కార్యనిర్వహణలో వారు పాటించే విధానాలు, నిబంధనలకు సంబంధించిన పలు అంశాల సమాహారమే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రచించడంలో భారత ప్రజలే భారత రాజ్యాంగ పరిషత్తుకి తమ ఓటు హక్కు ద్వారా అధికారం ఇవ్వడం జరిగింది. ఇది భారత ప్రజలు ఇప్పటికీ గ్రహించడం లేదు. అధికారం అనేది భారత ప్రజల చేతి నుంచే ఓటు హక్కు ద్వారా భారత రాజ్య పాలకులకు దారాదత్తమవుతుంది. వాళ్ళు భారతదేశం యొక్క రాజ్యపాలన సరిగా లేదు అనుకుంటే, అంటే ఏ పార్టీకైనా తమ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఓడించనవచ్చు మరియు వాళ్ళని గెలిపించనవచ్చు. ఈ అధికారాన్ని భారత ప్రజలు గ్రహించాలన్నదే నా ప్రథమ ఉద్దేశం.